చెప్పారు కదా, స్వీట్ అండ్ సోర్ మటన్. ఓకే, స్వీట్ అండ్ సోర్ మటన్ తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటి? దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మటన్, క్యాప్సికో, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఆనియన్స్, గార్లిక్ పేస్ట్, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్, సోయా సాస్, వెనిగర్, oyster sauce, రెడ్ చిల్లీ పౌడర్, ఆయిల్, సాల్ట్. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మనం మటన్ మ్యారినేట్ చేద్దామండి. సో ఎందుకంటే మనకి మటన్ వచ్చేసి కొంచెం చికెన్తో కంపేర్ చేస్తే త్వరగా కుక్ అవ్వదు, టైం పడుతుంది. దానికి ఫస్ట్ మనం మటన్ మ్యారినేషన్ చేద్దాం. ఓకే, ఈ మ్యారినేషన్ చేయడం వల్ల మనకి జ్యూసెస్ మొత్తం కూడా మంచిగా అబ్జార్బ్ చేసుకొని త్వరగా కుక్ అవుతుంది. ఓకే, సో దీంట్లో మనం ఫస్ట్ ఆయిల్ యాడ్ చేద్దామండి. ఓకే, 1 స్పూన్ ఆఫ్ ఆయిల్. సో కొంచెం సాఫ్ట్గా అవుతుంది దీనివల్ల. ఓకే, ధనియా, నెక్స్ట్ జీరా పౌడర్ యాడ్ చేద్దాం. ఓకే, దీని తర్వాత చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం వెనిగర్ యాడ్ చేద్దామండి. ఓకే, ఎందుకు యాడ్ చేస్తాం వెనిగర్? వెనిగర్ చెప్పాము మనం స్వీట్ అండ్ సోర్ అని చెప్పాను, దీనికి టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, అంతేనా? నెక్స్ట్ గార్లిక్ పేస్ట్. సో మొత్తం యాడ్ చేసి మనం ఇది మంచిగా మిక్స్ చేయాలండి. ఓకే, రాజేష్ గారు మనం ఇంట్లో అయితే ఎంతసేపు మ్యారినేట్ చేయాలి ఇది? ఇది మీ ఇంట్లో అయితే 1/2 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవచ్చు అండి. 1/2 అవర్. ఓకే, ఇది మనం డీప్ ఫ్రీజ్లో పెట్టామనుకోండి ఇంకా మంచిగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఎందుకంటే త్వరగా జ్యూసెస్ మొత్తం త్వరగా అబ్జార్బ్ చేసుకుంటుంది మటన్ అండ్ సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇంకా బోన్లెస్ చికెన్ మటన్ తీసుకున్నామండి, సో బోన్లెస్ కాబట్టి మనకి త్వరగానే కుక్ అయిపోతుంది. ఇదే మనం సేమ్ ప్రాసెస్ చికెన్తో కూడా చేసుకోవచ్చు? చికెన్తో కూడా చేయొచ్చు అండి. ఓకే, అప్పుడు అది స్వీట్ అండ్ సోర్ చికెన్ అయిపోతుంది. స్వీట్ అండ్ సోర్ చికెన్. పక్కన పెట్టేస్తాం. నేను పక్కన పెడదామండి. ఇప్పుడు ప్యాన్ తీసుకుందామండి, సాస్ ప్యాన్. ఆయిల్ యాడ్ చేద్దాం. ఇది మనం ఇప్పుడు ఇండియన్ స్టైల్లో కుక్ చేద్దామండి. అంటే బేసిక్ టెంపరింగ్ మొత్తం ఇస్తాం దీనికి. టెంపరింగ్ ఇచ్చి నెక్స్ట్ వచ్చేసి మటన్ యాడ్ చేద్దాం దీంట్లో. ఆనియన్స్ యాడ్ చేద్దాం. కలర్ చేంజ్ అవ్వాలండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేద్దామండి. కొన్ని కర్రీ లీవ్స్, దీంట్లో మటన్ యాడ్ చేద్దాం. ఆల్రెడీ మ్యారినేట్ చేసి మటన్ యాడ్ చేద్దాం. ఒకవేళ మనం ఆల్రెడీ ఉడికించేసేసుకుంటే మటన్ తొందరగా త్వరగా అయిపోతుంది. అంటే యాక్చువల్గా అదే చెప్పాను కదా మీకు, మీట్ క్వాలిటీ ఒకవేళ కొంతమంది డౌట్ ఉంటుంది అనమాట, త్వరగా కుక్ అవుతుందా కుక్ అవ్వదా. త్వరగా కుక్ అయిపోతుంది. అదే ఓల్డర్ మీట్ తీసుకున్నాం మనం, దానికి 25 kgs అబౌవ్ ఉంటే ఓల్డర్ మీట్ అంటారు. అది తీసుకుంటే మనం త్వరగా కుక్ అవుతుంది. ఇదే 10-15 kgsలో ఉన్న బిలో ఉన్న షీప్ గాన్ ల్యాంబ్ అయితే త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మసాలా యాడ్ చేద్దామని కొంచెం. ఆల్రెడీ నాకు యాడ్ చేసాము. ధనియా పౌడర్, జీరా పౌడర్, చిల్లీ పౌడర్. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇప్పుడు లిడ్ కవర్ చేద్దామండి. చాలా సరిపోతుందండి. సో మనకి 5 minutesలో కుక్ అయిపోతుందండి. ఇంకా మనం మటన్ మంచిగా మ్యారినేట్ చేసాం మనం, ఆయిల్ అన్నీ యాడ్ చేసి. సెకండ్ బోన్లెస్ తీసుకున్నాం. దీంట్లో మనకి 5 minutesలో మంచిగా కుక్ అయిపోతుంది. డ్రై అయిపోతుంది పీసెస్. సో దాని అవునండి. సో ఇది ఎలాగో కుక్ అవ్వడానికి మనకి 5 minutes టైం పడుతుంది. మరి మటన్ ఇక్కడ అన్ని స్పైసెస్ పట్టించి చక్కగా ఫ్రై చేస్తున్నాం కదా, సో అది ఆల్రెడీ కుక్ అయిపోయింది ఉంటుంది. సో వాటర్ అంతా పీసెస్ అబ్జర్వ్ చేసేసాయి. అవునండి. సో మటన్ కూడా మంచి కుక్ అయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఫస్ట్ స్వీట్నెస్ కోసం అండి క్యాప్సికో యాడ్ చేద్దాం. కొంచెం వెనిగర్, కొంచెం oyster sauce, సోయా సాస్, లాస్ట్లో లైమ్ స్క్వీజ్ చేద్దాం. 30 seconds కుక్ చేసి సరిపోతుందండి. జస్ట్ ఈ వాటర్ కూడా కొంచెం అబ్జార్బ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ కుక్ చేసుకోవచ్చు అండి.
సో కొంచెం గ్రేవీతో కావాలనుకోండి గ్రేవీతో కూడా ఉంచుకోవచ్చు. కంప్లీట్ డ్రై ఐటమ్ కావాలంటే గ్రేవీ మొత్తం అబ్జార్బ్ చేసుకొని చేసుకోవాలి. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చా? మనం మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత ఫ్రై చేసేసిన తర్వాత దాంట్లో ఈ సాసెస్ ప్యాన్లో వేసి డీప్ ఫ్రై చేయొచ్చు. చేసుకోవడం వల్ల చేయొచ్చు. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? స్టవ్ ఆఫ్ చేద్దామండి. డిష్ అవుట్ చేద్దామండి. అండ్ చాప్డ్ మింట్, కొంచెం మింట్ లీవ్స్ తీసుకుందాం, పుదీనా. సో ప్రశాంతి గారు, స్వీట్ అండ్ సార్ మటన్ రెడీ ఉందని చేసి చెప్పండి ఎలా ఉందో. స్వీట్ అండ్ సాల్ట్ మటన్ అన్నారు, కానీ ఇక్కడ నాకు అన్ని ఘాట్లు తెలుస్తున్నాయండి. బట్ దీన్ని టేస్ట్ చేస్తే కానీ తెలియదు ఇది స్వీట్గా ఉంటుందా లేకపోతే స్పైసీగా ఉంటుందా అనేది. రైట్, మనకి లేట్ చేయకుండా దీన్ని టేస్ట్ చేసేద్దాం. వావ్, వాచ్ టేస్ట్ అండి. ఫస్ట్ మనం మ్యారినేట్ చేసినప్పుడు కారం వేసాం, అండ్ అలాగే టెంపరింగ్ చేసేటప్పుడు పచ్చిమిర్చి వేసాను. అలాగే మళ్ళీ అందులో కూడా మటన్ వేసిన తర్వాత స్పైసెస్ అన్ని యాడ్ చేస్తే ఇది ఎలా ఉంటుంది, స్వీట్ అండ్ సార్ ఎందుకు ఉంటుంది, స్పైసీగా ఉంటుందేమో అనుకున్నాను. బట్ నిజంగా స్వీట్ అండ్ సార్ ఇవన్నీ ఫ్లేవర్స్ మనకు తెలుస్తుంది. దీంట్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది దీని టేస్ట్.